ఎలా ఉంది బిజినెస్ మరి? ఇది బిజినెస్ ఏం కాదు. ఇప్పుడు మీ ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటే కొన్ని మూలికలు చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు చాలా మంది క్లయింట్లు కూడా వస్తుండొచ్చు కదా. పలానా చెట్టుకి దానికి యూజ్ అవుతుంది అంటే మా పక్కన వాళ్ళు ఇట్లుండి మీ వైరల్ అవుతున్న కొద్దీ ఫినాన్షియల్ గా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అంటే జనాలు ఎట్లుంటారంటే అండి, మీకు నంది అవార్డు వచ్చింది. అవునండి, వచ్చింది 365 రోజులు మీకు దేవుడు వస్తారా? పాల్పట్టి హస్తాలని కొడతారు. మీకు ఐడియా ఉందో లేదో? దేవుడు వస్తే ఎంత సమయం వరకు ఉంటుంది ఒంటిలో? ఇప్పుడు అమ్మవారికి మనం మేలు కొలిగిన ఎవరినైనా వశపరచుకోవచ్చు. ఎలా? ఒక శనివారం రోజు తీసుకొని నల్లటి ఆవాలు తీసుకొని స్వామి మరుగుమందు అనేది ఉంటుందా? ఎలా తీసేస్తారు? ఆ కాడ తీసుకొని రసం తీసి అవన్నీ నాకున్నాయి. మరి ఇప్పుడు మందు ఉందంటారా? అట్లా అంటే దానికి కొందరు తాయితలు కడుతూ ఉంటారు. చేతబడి చేసినాయా? మనం చేతబడి చెయ్యడానికి పువ్వుల పిందెల్లో ఉయ్యాలో మన దేవుడు అయినాడే ఉయ్యాల, దయగల్ల దేవుడమ్మా మల్లన్న, దండాలు ఎద్దుమయ్యా మల్లన్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నందస్వామి గారు ఉన్నారు. చాలా మందికి తెలుసుగా ఇన్స్టాగ్రామ్లో అయితే మూలికలు కానీ ఇలా కొన్ని వీడియోలు కానీ ఒగ్గు కథలు కానీ సింగర్, రైటర్, యూట్యూబర్ అని ఇలా చాలా వింటున్నాం. సో ఇవాళ మన ముందు ఉన్నారు నందస్వామి గారు. స్వామి నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే ఒగ్గు కథలు. అవునండి, ఒగ్గు కథలు ఒక్కప్పుడు అయితే చాలా ఫేమస్ ఉంటుండే, చాలా బాగుంటుండే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మీకు నంది అవార్డు వచ్చింది. వచ్చింది అంటే ఈ పూజల విధానంలో కొద్దిగా మనం గుళ్ళ అంటే టెంపుల్స్ ఉంటాయి కదండి, ఆ టెంపుల్స్లో మనం పండుగలు ఎక్కువ చేసినాము. అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, ఆ ఛానల్లో అట్లా వైరల్ అయ్యి మనకి నంది అవార్డు ఇచ్చారు. పూజలలో నెంబర్ 1గా ఒగ్గు పూజలో చేస్తాడు ఈయన అని మనకు నంది అవార్డు ఇచ్చిరండి ఉగాది పునస్కారంలో. నందస్వామి గారు అంటే ప్రతి ఒక్కరు పిలిచే పేరు ఇదేనా? అంటే నా పేరు యాక్చువల్గా వచ్చేసి మా ఇంటి పేరు నంద, నా పేరు నరేష్. అయితే మా ఇంటి ఇప్పుడు ఈ పూజల దగ్గరికి వెళ్తుంటే స్వామి స్వామి అనడం వల్ల మా బాబు ఏం చేసిండు, నందస్వామి ఇన్స్టాగ్రామ్ అని క్రెడిట్ చేసి స్వామి స్వామి అని అట్లనే పిలవడం జరిగింది. నెంబర్ కూడా పెట్టేశారు. అవునండి, అంటే నందస్వామి అని మన పూజల కాడికి వెళ్ళినప్పుడు మనల్ని గౌరవించడము స్వామి అని అంటే నార్మల్గా మనం పూజారిం కాబట్టి ఖచ్చితంగా స్వామి స్వామి అనడము. మనం కూడా వాళ్ళను స్వామి ఇది తీసుకురండి స్వామి, ఆడవాళ్ళు అయితే మాత స్వామికి ఇది తీసుకురండి, అది అక్కడ పెట్టండి, ఇది చేయండి అని మనం అంటుంటే అది వాళ్ళు రిపీట్గా మనం ఇచ్చే గౌరవానికి వాళ్ళు కూడా స్వామి అని ప్రతి ఒక్క మాటకి వాళ్ళు స్వామి యాడ్ చేయడంలో ఈ నందస్వామి నందస్వామి నంద నరేష్ స్వామి అనలేక నందస్వామి అనడం వల్ల ఇక నందస్వామి అది అనిపించింది. అట్లనే కంటిన్యూషన్ అవుతుంది. మీ కులదైవం? మా కులదైవం బీరప్ప స్వామి. ఇదే దేవుడు. బీరప్ప స్వామి గురించి చెప్పాలంటే అంటే చాలా తక్కువ చోట వింటాం. ఓకే, సో ప్రత్యేకత ఏముంటుంది అంటే బీరప్ప స్వామి అనే ఈ దేవుడు ఓన్లీ కుర్మ వాళ్ళ దాంట్లో కూడా ఉన్ని కుర్మ పత్తి కుర్మ అని 2 ఉంటాయండి. ఆ ఉన్ని కుర్మ వాళ్ళు అనేది ఏమో గొర్రెది ఉంటుంది కదా, గొర్రె బూరు కట్ చేసుకొని ఆ గొర్రె బూరుతోటి మనము చేతికి కట్టుకుంటారు కంకణం. గొర్రె బూరుతోటే కంకణము దారము తయారు చేసి అదే గొర్రె బూరు దారంతో ఆ గొర్రె ఉన్ని అంటారు. అది మీకు అర్థం కావడానికి గొర్రె బూరు అని చెప్పవలసి వస్తుంది. ఆ గొర్రె ఉన్ని అనేది గొర్రె వెంట్రుకలతో తయారు చేసి ఆ కంకణం అనేది మా ఉన్ని దారం అంటే మేము ఉన్ని వాళ్ళు పత్తి వాళ్ళని ఇద్దరు ఉంటారు. ఆ ఉన్ని వల్ల మేము ఆ గొర్రెబూరు దారంతో కంకణం ఆచరించుకుంటాం. మా ఏ శుభకార్యమైనా మా దేవుడు మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ తల్లి, ఏ పండుగలైనా మాకు మెయిన్గా ఉండే దేవుళ్ళు ఏంటంటే మేము మా నంద వాళ్ళకు ఉండేది ఇంట్లో గద్దె బీరప్ప అని ఉంటుంది. అంటే బీరప్ప దేవుడు అందరికి ఉండదు, ఉంటే మల్లన్న ఉంటాడు లేదంటే ఎల్లమ్మ ఉంటుంది, కానీ మా ఇంట్లోనే బీరప్ప దేవుడు ఉంటాడు. గద్దె బీరప్ప అంటారు. అది మా జల్దీకి పోతే లింగాలు అవంతా ప్రాసెస్ ఎట్లా చేయాలనో పెద్దగా ఊర్లో కొన్ని కులాలు కలిపి మన ఈ కుర్మ వాళ్ళు కొంత ఒక 100 మంది 200 మంది చేసే విధానంగా మేము ఇంట్లో చేసుకుంటే కూడా మేము అదే విధంగా చేసుకునే ఆనవతి మా తండ్రులు చేస్తున్నారు, మా తాతలు అప్పుడే ఉన్నదంట. మా నంద అనే వాళ్ళకు గద్దె బీరప్ప దేవుడు ఉంటాడు, ఆ బీరప్ప స్వామి ఉంటాడు, మాకు ఎల్లమ్మ కూడా ఉన్నది. 2 దేవుళ్ళు ఉంటారు. కామన్గా జనరల్గా ఉండేది ఏంటంటే ఎల్లమ్మ తల్లి తమ్ముడు మల్లన్న ఉంటాడు, మాకేమో ఎల్లమ్మ ఉంటుంది, బీరప్ప స్వామి ఉంటాడు.
అయితే ఆ పండుగలు అయ్యేటప్పుడు ఈ గొర్రె బూర అనేది ఈ ఉన్ని అనేది ఆ ఉన్నితోటి చేసిన దారం మేము సంప్రదించుకుంటాం, మేము కట్టుకుంటాం. ప్లస్ పత్తి వాళ్ళు అనేది మన నార్మల్గా దారం ఉంటుంది కదా, ఆ దారంతో వాళ్ళు ఆచరించుకుంటారు. ఈ బీరప్ప దేవి ప్రత్యేకత ఏంటంటే దేవునికి ఈ బీరప్పది మన కుల బాంధవులు అంటే ఉన్ని కురుమలు కానీ పత్తి కురుమలు కానీ ఉన్న కాడ ఒక 10-11 ఏళ్ళకు ఒక 5 ఏళ్ళకు అంటే చాలా లాంగ్ టైంలో ఈ పూజలు చేస్తుంటారు. బీరప్ప దేవునికి పూజలు చేస్తుంటారు. దేవుని ప్రత్యేకత అంటే అన్ని దేవుళ్ళు ఇప్పుడు మల్లన్న ఎల్లమ్మ అంటే ప్రతి కులం వాళ్ళు మొక్కుతారు, కానీ బీరప్ప స్వామి అనే దేవుణ్ణి ఖాళీ కురుమ వాళ్ళే మొక్కుతారు అన్నట్టు. ఒగ్గు కథలలో మీకు చాలా మంచి పేరుంది. ఇప్పుడు ప్రతి అంటే ఒగ్గు కథలలో ప్రత్యేకతలు చాలా ఉంటాయి. అంటే కాలం చేసినప్పుడు చేస్తుంటారు, ఏమన్నా ఇంట్లో వెళ్ళినప్పుడు చేస్తుంటారు, శుభకార్యాలకు ఇంకా ఎన్ని ఉంటాయి. అంటే ఒగ్గు కథ అనేది మనకు ఎక్కువ టైంలో అప్పుడు మా తండ్రులు వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఆ టైంలో చేసేది ఒగ్గు కథ అనేది పండుగలు దేవుళ్ళ పూజలు అనేది ఆ ట్రెండ్లో చాలా తక్కువ. ఎప్పుడు అంటే ఎప్పుడో మన ఈ టైము అంటే దానికి ఒక సీజను చినుకు వడ ముందు లోపట్లనే ఈ పండుగలు చేసేది. మనకి ఎప్పుడు జనవరి నుంచి మొదలుకుంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, లాస్ట్ మే నెల వరకు చేసేదండి. ఇక తర్వాత అనేది ఒగ్గు స్టైలు ఒగ్గు పండుగలు అనేది మొత్తం కంప్లీట్గా బంద్ అయ్యేది. ఈ కాలంలో ఎట్లా అయిందంటే జనవరి నుంచి మొదలుకుంటే మళ్ళీ డిసెంబర్ దాకా 365 రోజులు ఏదో ఒక రకంగా ఏదో ఒక పూజ విధానంగా ఖచ్చితంగా. అప్పుడేమో వెనకటి వాళ్ళేమో సెంటిమెంటు జనవరి నుంచి మొదలు పెడితే మే వరకే వేయాలి, మే తర్వాత ఏమవుతుందంటే ఊళ్ళో వర్షాలు పడుతుంటాయి, మే జూన్లో నుంచి వర్షాలు పడుతుంటాయి, ఈ మనం దున్నుకోవాలి, పత్తి వేయాలి, ఇది వండించుకోవాలి, పంట మంచిగా వండుకోవాలి, ఆ లోపలనే దేవుని పండుగ చేసుకొని మనం ఈ పళ్ళ మీద పడ్డమంటే పండుగలు చేయకపోతుండే. ఇప్పుడు నార్మల్గా ఈ సిటీలైనా విలేజ్లో అయినా కానీ ఇప్పుడు నార్మల్గా జనవరి నుంచి మొదలుపెట్టి 365 రోజులు ఇప్పటికీ విలేజ్లలో పాటిస్తారు. మే అనే కాడ జూన్, జూలై తర్వాత కొడుకో బిడ్డ పెళ్లి కుదిరింది అనుకో వాళ్ళు కూడా ఆలోచించకుండా పండుగలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సిటీలో అయితే మాత్రం 365 రోజులు కంపల్సరీ పూజలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి మీరు ఎందుకు వచ్చారు? మేము ఈ ఫీల్డ్లోకి మాది సొంతము ఊరు వచ్చేసి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం. మాది కొలనుపాక కోటకొలింగం చాలా ఫేమస్, అది బుక్లలో కూడా ప్రింట్ అయింది మా ఊరి పేరు. కొలనుపాక పక్కన బైరామ్ నగరం అనేది కొలనుపాకలో 14వ వార్డు మా విలేజ్. మాది చిన్న మాలమూల గ్రామం. ఆ చిన్న విలేజ్ నుంచి నాకు గురువు అంటే మా రాగుల సారయ్య అని కళాకారుడే. మా బావ కూడా ఇక్కడ సిటీలో చెనగచెర్లో ఉంటాడు. అతను ఏం చేసిండంటే నేను 10th క్లాసు తర్వాత కొద్దిగా నేను చదువుకొని హాలిడేస్లలో ఇంటికాడ ఉంటుంటే అరే ఏం చేస్తావు ఇంటి దగ్గర రారా నా ఎంబడిరా వెళ్దాందా అని తీసుకొచ్చాను. అంటే పండుగకు రమ్మని తీసుకురాలేదు, మా ఇంటి దగ్గర ఉండుద్రా కొద్ది రోజులు సిటీలో ఉండే, అప్పుడు డిపో కాడ ఉండే అన్నట్టు ఉప్పల్ డిపోలో ఉండే. అయితే రాండ్రా నా ఎంబడి వచ్చి ఉండరాదు 2 రోజులు ఉండంటే ఉన్న తర్వాత 2 days 3 days 5 days 1 week ఇంటికాడ నేను ఉండడం, ఆయన పనికి వెళ్ళడము, ఇదంతా బోర్గా వస్తుంటే ఉట్టి ఇంటికాడ ఏముంటారో నా ఎంబడి తీసుకొని పోతారా అంటే అట్లా పోవడం వల్ల ఎందుకు అనుకోకుండా సడన్గా మనకు ఆ పొయ్యి ఆ వస్తువులను ముట్టుకోగానే మనకు ఆటోమేటిక్గా అది కొట్ట రావడం, అది చేయడం వరకు మంచి చేస్తున్నావు కదా అనగానే అట్లనే ఇక కంటిన్యూషన్ అయిపోయింది. ఆ ఫీల్డ్లకు వచ్చినాం, రావడము రాగుల సారే సొంతం మా మేనబావ, ఆయన త్రూనే ఫీల్డ్లోకి వచ్చిన ఇక్కడ ఇప్పుడు కొనసాగుతుంది. బాగుంది. మా ఫ్యామిలీ గురించి నాకు 2 అక్కలు, నేను, అమ్మ నాన్న బాగున్నారు. ఇప్పుడు విలేజ్లోనే ఉంటారు అమ్మ నాన్న. అక్క వాళ్ళం కూడా ఇంకా చిన్న అక్క నాతోటి ఇక్కడనే హైదరాబాద్లో ఉంటుంది. పెద్ద అక్క వాళ్ళు ఆలేరు, జనగాం దగ్గర ఆలేరు, వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ బాగున్నది. మనం ఈ ఫీల్డ్కి వచ్చిన నేను ఒగ్గు పూజలకు వచ్చిన 1 year 2 years దాకా నేను ఇంటికి వెళ్ళాలంటే క్షేమంగా ఫీల్ అయినాను. ఎందుకని అంటే అసలు ఆ ట్రెండ్ ఇంచుమించు నేను 20-21 years బ్యాకే నేను ఇళ్ళకి వచ్చేసిన. ఇప్పుడు ఇంచుమించు నేను 20-21 years బ్యాక్ నేను ఇళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నారంటే అసలు ఈ చదువుకున్న ఆయన గాది అప్పట్లో ఈ ట్రెండ్ ఇంతగానో పూజలు లేవు. ఇట్లా పూజ విధానంగా చేయడము, కట్నాలు కానీ లేకపోతే ఈ చేసే విధానం దీనికి వాల్యూ అంటే ఇక పండుగలు అంటే పండుగలు ఎవరో పూజారులు చేసుకుంటారు, మీకు వీళ్ళు ఎందుకు ఏం చేసుడు కదా అంట్లకి ఎందుకు, ఏదైనా డ్యూటీ కానీ ఏదైనా జాబ్ కానీ చేస్తే మంచిగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చాలామంది నా ఫ్రెండ్స్లలో కూడా చాలామంది అన్నారు. మా చిన్న విలేజ్ కాబట్టి ఇక విలేజ్ అంటే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు. ఏ చిన్న విషయాన్ని అయినా హైలైట్ చేయడం, అరే పలానా అయినా పండుగలు అవుతుండట గది ఏం పని ఉంటుంది,
ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, డ్యూటీ చేసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అట్లా చేయడం చాలా అయింది. అయితే వాళ్ళు అనే మాట నాకు ఒకరు ఇద్దరు అన్నప్పుడు నాకు బాధ అనిపించి నేను విలేజ్కి వెళ్ళడమే బంద్ చేసిన. కొన్ని రోజుల దాకా విలేజ్కి వెళ్ళలేదు. నాకేందంటే ఈ పని అన్నీ అసలు రావాలని రాలేదు, అనుకోకుండా వచ్చినప్పుడు దాన్ని మనకు టచ్ అయిపోయింది. పని అంటే దాని ఎత్తు ప్రాసెస్లు ఏంది అనేది దీంట్లో మనం ఉంటే బతకగలుగుతాం, మనం చేస్తే మనం ముందుకు పోగలుగుతాం, దీంట్లో చేయగలుగుతాం అనే ఫీలింగ్ వచ్చి ఇక నేను పట్టు విడవకుండా దాన్ని గట్టిగా కృషి చేసి మనకు దాని మీద గట్టిగా సాధన చేసినాము. దాని గురించిగా ఎంబడి తిరుక్కుంటా ఉన్నాం. ఇక ఆ ఫీల్డ్లో ఖచ్చితంగా కొనసాగాలనుకున్నా ఎవరు ఏం చెప్పినా కానీ వినలేదు. మనకు ఆ దేవిని నమ్ముకొని మల్లికార్జున స్వామి, ఆ రేణుకా ఎల్లమ్మ, అప్పట్లో ఉండేది మల్లన్న పండుగ, ఎల్లమ్మ పండుగలే ఉండేది, 1-2 అంతే, ఇక వేరే పండుగలు లేకుండే. ఇక అట్లా పోషమ్మ పండుగలు, ఉప్పలమ్మ పండుగలు, మైసమ్మ పండుగలు ఇప్పుడు అన్నీ అయినాయి. అప్పటికిప్పుడు ట్రెండ్ మారింది. ఒకరు చూసుకుంటా ఒకరు స్టడీ చేసిన వాళ్ళు కూడా చాలామంది, ఇప్పుడు యువత కూడా ముసలి వాళ్ళు ఇప్పుడు తక్కువ అయిపోయారు. వెనకడ పూజారులు చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు తక్కువ అయిపోయారు. ఇప్పుడు యువత అందరూ ఉత్సాహంగా మన కులం, మన కురుమూలం, మన వృత్తి మనం చేసుకుంటే తప్పేముంది, క్షేమంగా ఎందుకు ఫీల్ కావాలి అని ధైర్యం చేసి వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి చిన్న లొతుకు అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా మనీ పరంగా కానీ దేనికని మనం బయట ఒక డ్యూటీ చేసుకునే దానికంటే ఇది మంచి వేతనం కానీ రావడం కానీ జరుగుతుంది. కాబట్టి మన కుల బాంధవులు కూడా మన పిల్లలు చాలామంది వచ్చి నేర్చుకుంటారు, దీని మీద జీవనం కొనసాగిస్తుంది. ఓకే, ఎలా ఉంది బిజినెస్ మరి? అంటే ఈ పని వృత్తిపరంగా మా పని, ఇది బిజినెస్ ఏం కాదు. మా పని మాత్రం మేము కష్టపడ్డదానికి ప్రతిఫలం ఉన్నది, మంచిగానే ఉన్నది. మేము కష్టపడుతున్నాం, మాకు అంత మటుకు దేవుడు చూపిస్తుండు. ఆ దేవుని నమ్ముకునే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఫలితం అయితే ఉన్నది. మేము ఒక పూజ చేసుకున్నా ఏది చేసుకోకున్నా మేము మంచి మరీ ఇంత లేదు అయ్యో ఇబ్బందిగా అయ్యే తట్టులేమో, మరీ హై లెవెల్కి లేకున్నా కానీ ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుని ఆశీస్సుతోటి ముందుకు నడుస్తున్నామండి. ఓకే, ఇప్పుడు చాలా వరకు అంటే చదువుకున్నాడు జాబ్ చేసుకోవచ్చు కదా, ఇలా ఎందుకు చేస్తున్నాడు చాలా మంది అంటారు. అవును, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలో మీ వైరల్ అవుతున్న కొద్దీ ఫినాన్షియల్ గా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఈడ విషయం ఏంటంటే చదువుకున్నాడు దాంట్లోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, అసలు ఆ మైండ్ అయినది కరెక్ట్ కాదొచ్చు, ఆయన ఆలోచన అంత చిన్న, అంటే ఆయన మైండ్ ఆయన ఆలోచనే ఆ చిన్న స్థాయిలో ఉన్నది. ఒక జాబ్కు పోతే వాడు గొప్ప స్థాయి వాడు అవుతాడు. ఈ కులం పని అందరం కులం, మేము కూడా కులమే, మరి మేము ఎందుకు నేర్చుకుంటలేం, మేము పెద్ద డ్యూటీలు చేయాలి, మేము ఒక జాబ్ చేసుకోవాలి, కనుక చిన్న స్థాయికి దానికి ఎందుకు పోతుండో ఆయన మైండ్, ఆయన ఆలోచన చిన్న స్థాయిలో ఉంది అన్నట్టుగా వెటకారంగా అనుకున్నారు. కానీ ఈరోజు నేను సమాజంలో నిలబడితే అబ్బో అతను చాలా నెంబర్ 1 రా, ఓకే మనం ఏమో అనుకున్నాం. కానీ అంటే ట్రెండు అంటే జనాలు ఎట్లుంటారంటే అండి, మనము ఏదైనా లోతుల పడితే 3 రౌతులు వేస్తారు, జర మంచిగా పడితే అయ్యో అమ్మ వానికేంద్ర మస్తు అంటే ఆ టాక్ అనేది కామన్ అన్నట్టు. అంటే మనం మంచిగుంటే మంచిగా అని అంటారు, చెడైతే చెడు అంటారు. ఇప్పుడు 10 రోజులు మంచిగా ఉంటే వాడేముంది ఎట్లా ఉంది అట్లా ఉంది అది ఉంది అని అంటారు. అంటే వాళ్ళు జనంది నరంలే నాలిక వాళ్ళు నానా తీరులా పలుకుతుంటారు. వాళ్ళు అట్లా అనడం వల్లనే నేను ఈ స్థాయికి రావచ్చని నాకు ఒక్కొక్కసారి క్వశ్చన్ అనిపిస్తుంది. అరే మా పిల్లలు మేము స్టడీ చేయిస్తున్నాం, ఇంత పెద్ద చదువులు చదివిస్తున్నాం అనుకున్నారు, నేను ఇదే పొజిషన్లో. ఇవాళ వాళ్ళు ఇప్పుడు నా రేంజ్కి చూసుకుంటే ఇంకా వాళ్ళు నాకంటే కొద్దిగా ఎడమకుడి మీదనే ఉన్నట్టు ఉంటుంది. మన విలేజ్కి వెళ్తే మాత్రం నెంబర్ 1గా ఎక్కడ వెళ్ళినా మన పూజ విధానంలో ఇప్పుడు మనం నిత్యావసరంగా వాడుకునే వస్తువులైనా నిత్యావసరంగా సమాజంలో తిరగాలన్నా కానీ మనం పోయే రేంజ్ వేరే ఉంటుంది. ఇక ఎవరి అదృష్టం తగ్గట్టు వాళ్ళకి జరుగుతుందండి, అది కామన్. ఆ కాలాన్ని నిర్ణయించేది మన చేతులు ఉండదు కాబట్టి ఆ పరమేశ్వరుని లీలతోటి, అమ్మవారి రేణుకా ఎల్లమ్మ లీలతోటి, ఆ మల్లికార్జున 365 రోజులు ఎవరు మొక్కినా ఒక రోజు గంట సేపు పూజ చేస్తారండి. నేను 365 రోజులు లేస్తే నా నోటి నుంచి వచ్చే వాక్యము, మనం లేస్తే పట్టుకునే ఆయుధము అన్నీ దేవిని సమానలే, దేవుని పూజ సమానలే. 24 గంటలు మనం ప్రతి ఒక్కటి చేసేది నేను పడుకున్నటప్పటి దాకా ఈ సమాన్లతోటి కొట్టి, డోలు తాళము కొట్టి, ఆ వస్తువులతోటి పూజ సమాన్తోటి ఆ పూజలనే మెదులుకొని ఆ పూజలనే ఉండి పడుకొని మళ్ళీ తెల్లారు లేస్తే నాకు అదే పని. కాబట్టి ఆ బండారు, ఆ దేవుడు, ఆ వస్తువులతోటి ఆ దేవుని ఆశీస్సుతోటి అదే ఉన్నాయి కాబట్టి మనకు కొద్దిగా సారదారి ఇవ్వచ్చు అనిపిస్తుందండి. మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా మనం ఆ దేవుని సేవలో ఉన్నాం కాబట్టి మనకు సరే అన్నట్టుగా మనకు ఉండని మన భక్తుడు కూడా ఉండాలి అన్నట్టు దేవుడు కూడా కొద్దిగా మనం ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి తీసుకెళ్తుండేమో, ఆయన లీలలేంది అవుతుందా అనే ఆలోచన కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఓకే, మీకు దేవుడు వస్తారా? నాకు మల్లికార్జున స్వామి అంటే మనకు సాధారణంగా మా ఒగ్గు పూజ విధానంగా మా ఒగ్గు కళాకారులకి
మా గురువుపదేశంతో గురువులతోటి ఖచ్చితంగా మేము అవి పొంది ఉండాలి. మల్లికార్జున స్వామి ఒకరి ఇంట్లో దేవునికి పండుగ చేస్తాం. పండుగ చేస్తే ఎల్లమ్మ మల్లన్న పండుగ చేస్తే మల్లికార్జున స్వామికి తప్పకుండా పాలు పట్టడం అంటే ఏంటిదంటే ఆ గజ్జల్లాగులు ఆ సమానం వేసుకొని మల్లికార్జున స్వామి నిష్టతోటి ఉండి మనం ఒక్క పొద్దుతోటి ఉండి ఆ దేవిని లీల తెప్పించుకొని దేవునికి భారతి ఇచ్చినప్పుడు దేవుడు ఒంటి మీదకి తెచ్చుకొని మనకు ఆ దేవుడు ఏమో 2 ముచ్చట్లు సంతోషమైందంటాడా, ఇంకేమైనా తక్కువ ఉందంటాడా, ఎక్కువ ఉందంటాడా, ఇట్లాంటి విషయాలు కంపల్సరీ ఎంత యాదవ్స్ దాంట్లో మా కురుమల దాంట్లో కూడా ప్రతి ఒక్కరు పండుగ అయిపోయిన కళ్యాణం అయిపోయిన వెంటనే పాలు పట్టడం ఉంటుంది. పాలు పట్టి అస్తాలని కొడతారు. మీకు ఐడియా ఉందో లేదో, దేవునికి గోడలకు అస్తాలని పసుపు పాలు తోటి కలిపి అస్తాలు కొడుతుంటారు. అది కొట్టి మనము ఖచ్చితంగా దేవుని దగ్గరికి పోయి మన మనసులకు ఆ దేవుని రప్పించుకొని మనం 2 ముచ్చట్లు సంతోషమా ఆనందమా ఎట్లా అయింది ఏమైందనే విషయాలు కూడా అడుగుతారు. అట్లా అడిగే సాంప్రదాయం ఉంది. అప్పటి నుంచి అదే రకంగా కంటిన్యూషన్ అవుతుంది మనకు మల్లికార్జున స్వామి లీల. దేవుడు వస్తే ఎంత సమయం వరకు ఉంటుంది ఒంటిలో? దేవుడు అనేది సమయం అనేది ఉండదండి. ఇప్పుడు అమ్మవారికి మనం మేలు కొలిపితే కొద్దిసేపు మా బ్యాండ్ కొడుతున్నారు అయిపోయింది, అంత మటుకు కథం శాంతి అయిపోతూనే ఉంటారు, అయిపోతుంది. అంత టైము అనేది పెద్దగా ఏముండదు. ఓకే, ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే కొన్ని మూలికలు చెప్తున్నారు. అవునండి. సో దీనిలలో చాలా వరకు బెనిఫిటే అవుతుంది చూసే వాళ్ళకి. సో దీనివల్ల కూడా మీ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నారు, చాలా మంది క్లయింట్లు కూడా వస్తుండొచ్చు కదా, వస్తున్నారా? అంటే అట్లా ఏం లేదండి. అది మెయిన్గా క్రెడిట్ చేయడానికి ఏంటిది అనేది అంటే ఇన్స్టాగ్రామ్ నేను క్రెడిట్ చేసా అంత ముందు నుంచి స్టార్ట్ చేసినాక ఒక రోజు ఏం చేసినామంటే ఇక్కడ మనకు ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళినాము, ఆడికి పూజ దగ్గరికి వెళ్తే ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు కనిపించినప్పుడు నేను ఏం చేసిన ఆ చెట్టు గురించి చెప్పినట్టు పలానా చెట్టు గీదానికి యూజ్ అవుతుంది అంటే మా పక్కన వాళ్ళు ఇట్లా ఉండి ఎందుకు అది అందరికీ తెలియడం ఎందుకంటే నేనన్నా మనకు ఒకరికి తెలిస్తే ఏముంది, ఇప్పుడు మన లాంటి వాళ్ళు 100 మంది ఆపద ఉంటుంది సంపద ఉంటుంది, ఇప్పుడు ఆ చెట్టు అందరికి తెలిస్తే తప్పేముంది అని నేను పెట్టినాక మాకు ఆ విషయం అయింది. అయితే ఉండని చెట్టు తెలిస్తే ఏముంది, దాంట్లో మనకు విలేజ్లలో ఉంటారు, విలేజ్లలో ఉన్నప్పుడు కిసర సందులు అంటే చిన్నపిల్లలకు అది తెలుసు కదండి, చిన్నపిల్లలకు అప్పుడు కిసర తగిలితే సందులకు చెట్టే వేసేది, సందుల కంటే కడము చేసేది వెండితోటి కడము చేసి కొన్ని వాటర్లో పూజ చేసి దానికి ఒక మంత్ర ఉపదేశమే ఏదో ఇచ్చి చేస్తే అక్కడ సందులు కిసర తక్కువ అయ్యేది. సందులకైతే కడమ వేసేది, కిసరకు చెట్టు కడతారు. ఇప్పటికి కూడా మనం చిన్న పిల్లలప్పటి నుంచి కూడా పురాతన కాలం నుంచి కూడా మన తాతలు వాళ్ళు అంటారు అరే కిసరకు చెట్టు కడితే అయిపోతుంది కదా, ఆ చెట్టు తీసుకొచ్చి కట్టాను వాళ్ళు అన్నట్టుగా కట్టితే కథం అయిపోతుంది. అది ప్రకృతి కాబట్టి వాళ్ళు అన్నట్టు అయిపోతుంటుంది, తగ్గిపోతుంటుంది. అయితే అలాంటి విషయాలు అట్లా జరిగిన విషయాలు మనం చెప్తే తప్పేముంది. ఇప్పుడు ఒక విలేజ్ చిన్న మాలమూరు గ్రామం ఉంటుంది, అక్కడ ఆ విలేజ్లనే అరే సందులో కిసరో తలిగితే ఒక చెట్టు చెప్పిండు కదా స్వామి అని పోయి తీసుకొని కట్టుకుర్రు అనుకో, వాళ్ళకి తగ్గిపోతుంది కదా, మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. కానీ మనం డబ్బులు అయితే ఏం కొట్టమంటలేము, డబ్బులు ఇవ్వని మనం అంటలేము. కాబట్టి అలాంటి మనకు తెలిసిన విషయము మనకు తెలిసిన ఏ విషయమైనా ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవాలని అది చేస్తున్నామండి. ఇంటి గుమ్మానికి కలబంద చెట్టు కడతారు. అవునండి. ఎందుకని? కలబందలో అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు చాలా పని చేసేటివి ఉంటాయి. కాకపోతే మనకు దానికి అది అంటారు కదండి సామెత ఏంటంటే తెలిసినోనికి తెలియపిండి తెలియనోనికి గానుగ పిండి అంటారు. ఎందుకంటారంటే ప్రతి ఒక్క చెట్టులో బలం ఉన్నది. ఇప్పుడు గోళీలైనా ఇప్పుడు ట్యాబ్లెట్లు అయినా లేకపోతే రోగానికి సూది అయినా ఇప్పుడున్నాయి. వెనుకట్లో పెద్ద మనుషులు అయితే చెట్ల పసర్లతోటి చెట్ల ఆకులతోటి చేసి బ్రతికిన వాళ్ళు లేరా, వాళ్ళు వ్యవస్థ చేసి పెద్ద పెద్ద ఫ్యామిలీలు బతికిన వాళ్ళు ఉన్నాయి కదండి. అట్లనే ప్రతి ఒక్కరికి దాంట్లో ఒక చెట్లకు సంబంధించింది అయితే పవర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గుమ్మానికి అది ఎందుకు కట్టుకోవాలంటే దాంట్లో ఉన్న పవర్కి ఏంటంటే ఏదో ఒక వారం ఒక శనివారం రోజు తీసుకొని నల్లటి ఆవాలు తీసుకొని ఒక రెడ్ బట్టలో కొబ్బరికాయ ఇంత కుంకుమ పసుపు ముత్యం పగడం పంచలోహం అలాంటిది వేసి కట్టుకుంటే నరజిష్టి ఖచ్చితంగా పోతుంది అనే ఆలోచనతోటి అది మనకుంటే బాగుంటుంది. అది కంపల్సరీ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందండి. ఓకే, మీరు ఒకటి పెట్టారు ఎవరినైనా వశపరచుకోవచ్చు, ఎలా అంటే అది ఉండదండి. వశీకరణ అనేది ఉంటుంది. అది చాలా రకాలుగా ఉంటుంది. అది అంటే కొన్ని తెలిసిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, తెలియని వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి దాని ప్రాసెస్ ఎవరి ఆలోచన ప్రకారం అంటే మేము చెప్పిన విషయం కరెక్టే. అయితే మా పురాతనం నుంచి కొన్ని పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలకు అవి చెప్పిన విధానం ఉన్నాయి, కానీ కొద్ది జరిగేది ఎందుకంటే అది కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని చెప్పరాని ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఇన్స్టాలో చెప్పిన వీడియోనే ఒకసారి చెప్పరా? ఇన్స్టాలో చెప్పినది వీడియో చెప్పాలంటే
టైం పడుతుందండి. స్వామి మరుగుమందు అనేది ఉంటుందా? అంటే ప్రకృతి వైఫల్యం ప్రకారం మరుగుమందు అనేది పురాతనం నుంచి కూడా అంటారు కదా, ఖచ్చితంగా ఉంటుందండి. ఎలా తీసేస్తారు? ఒకవేళ ఉన్న తీసేయాల్సిందంటే బొమ్మెడ ఆకు ఉంటుంది కదండి, బొమ్మెడది ఆ కాడ తీసుకొని మనం దాన్ని కొద్దిగా దంచి దానికి రసం తీసి తాపించినామంటే ఎంబటే కడుపులో ఏది ఉన్నా మోషన్స్ వల్ల వెళ్ళిపోతుందండి. అంతే అంతే. ఎవరికి పెట్టచ్చు అంటే ఇక అది ఎవరి అనుసంధానంగా వాళ్ళకి ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారండి. ఇక దాని గురించి అంటే మనం ఎవరికి పెట్టవచ్చు అని మనం ఎలా చెప్పగలుగుతాం? అంటే ఆ యూజ్ చేసి ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ ఎవరికి యూజ్ చేసుకుంటారు అనేది అది వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం ఉంటుంది. అంటే కామన్గా వాళ్ళు అంటారండి, మస్తుగా అన్నంలో ఇప్పుడు ప్రతి ఒక్క ఆకుకూరలలో కానీ దాంట్లో కానీ పెడతారు. వాళ్ళు ఇక ఎవరు యూజ్ చేసే ప్రకారం వాళ్ళు ఇక దానికి మనము కరెక్ట్గా అనేది ఉండదు అన్నట్టు. వాళ్ళు ఎవరు ఏ ఆలోచన వస్తే వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటారు, ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో వాళ్ళు చేసేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఒక మనిషికి మందు ఉందని ఎలా తెలుస్తుంది? అంటే ఆయనకు బాగా కాళ్ళు చేతులు గుంజడము, బక్కగా సన్నబడిపోవడము, ఎయిర్స్ ఊడిపోవడము, అలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల ప్రకారమే చేస్తారండి. అవన్నీ నాకున్నాయి, మరి ఇప్పుడు మందు ఉందంటారా? అట్లా అంటే శరీర ప్రకారంగా మనం కొందరు పుట్టుకతోటే బక్కగా ఉంటారు, వాళ్ళకి మందు ఉందని అనుకోవడం. నేను మిడిల్లో అయ్యాను, మరి మందు ఉందంటారా? అట్లా అంటే అనుకోవచ్చు, అంటే అనుకోవడానికి కూడా కొన్ని సంకేతాలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి చూసి చేసుకోవాలి. అంటే బక్క ఉంటేనే మందు ఉన్నట్టు, లావు ఉంటే లేనట్టు కదా, లావు వాళ్ళకి కూడా ఉంటుంది. కాకపోతే దాని కాళ్ళు ఆకు కూడా చేతిలో ఉంటుందండి. పురాతనము అది చెట్లకు సంబంధించింది, ఈ ఆయుర్వేదికం సంబంధించింది. పక్క ఆకు తీసి అరచేతిలో పెట్టి పోస్తే గడ్డ కడితే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అనేది ఉంది. నిజమే నమ్మొచ్చు. అంటే అందరికి పోస్తే అందరికి గడ్డ కట్టాలి కదా, మరి ఒకవేళ లేదు అనుకున్నాం, మరి ప్రతి ఒక్కరికి వస్తే ప్రతి ఒక్కరికి గడ్డ కట్టాలి కదా. అందరికి ఉంటే అందరికి లేకుండా కానీ ఇప్పుడు ఒకరికి వస్తే గడ్డ కడితే ఒకరికి పోయకపోతే గడ్డ కడితే ఉన్నట్టే కదా, కొంత సంకేతం చూపిస్తుంది అన్నట్టే కదా. అంటే చెట్ల ప్రకారం అది పనిచేస్తుందండి. నరదిష్టి ఇందాక చెప్పాం కదండి, ఈ కలమంద కట్టడం అనేది అవన్నీ నరదిష్టికి. నరదిష్టికి మనం యూజ్ చేసుకోవచ్చు. మనంతలో మన ఇంట్లో చేసుకునేది ఇవన్నీ. నరదిష్టికి అది ఇంట్లో మనం ఇట్లా చేసుకుంటే నరదిష్టి పోతుంది అనేది చెప్పడం కూడా మన ఇంట్లో చేసుకొని మీ ఇంట్లో మీ ఏరియాకి తగ్గట్టు మీకు ఎవరెవరికి అవైలబుల్ ఉందో అది మీరు కంప్లీట్గా చేసుకోండి, నయం కాండి అని చెప్పే విషయమే చెప్తున్నామండి మేము. ఇప్పుడు గ్యార చెట్టు అనేది ఉంటుంది, ఆ గ్యార చెట్టు అనేది కూడా దానికి ఒక వారం చూసి మనం తీసుకొని వచ్చి, ఇప్పుడు మనం చెప్పడం కాదు, మన పురాతనం నుంచి మన వాళ్ళు కూడా ఉన్నారు, గ్యార చెట్టు తీసుకొచ్చి కడప లోపల పెట్టుకొని దానికి కొన్ని నిమ్మకాయలు 5 అవి పెడితే కూడా మనకు నరదిష్టి పోతుందనే సంకేతనాలు ఉన్నాయి, అవి చూపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనిషికి దిష్టి ఇవన్నీ నిజమేనా? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా. దిష్టి అనేది తగిలినప్పుడు మనకు కొంతమంది అంటే 3 రోజుల మధ్యలో వేస్తుంటారు, అది ఫస్ట్ తొక్కిన వాళ్ళకి తాకుతుంది అని. అవును, ఉంటుందండి. అంతే కదండి. ఇప్పుడు నీ నెత్తిని మించి తీసుకొని దాన్ని ఇసిరేస్తే ఎవరి నెత్తి మీద పడేదే కదా, కింద అయితే పడదు కదా, దాన్ని ఎవరికో ఒకరికి తలిగేయడమే కదా, అట్లా ఉంటుందండి. అరగజ అంటే ఏంటి? అరగజ అనేది ఒక కాటిక, దాన్ని అది పెట్టుకోవడం వల్ల నరదిష్టి పోవడము, మనకు చాలా హెల్త్ పరంగా బాగుండడం. కాటిక అంటే కర్రె బ్లాక్ ఉంటుంది కదా, ఇప్పుడు నార్మల్గా అందరం కుంకుమ పెట్టుకుంటాం లేదా గంధం పెట్టుకుంటాం, కానీ షాప్ లో దొరికే కాటిక కూడా పెట్టుకుంటారు ఇప్పుడు ప్రత్యేక. అది వేరు, అది అరగజ అనేది వేరు. అది అరగజ అనేది కూడా షాప్లో దొరుకుతుందండి. అంటే దీంట్లో 2 రకాల అరగజ అనేది షాప్లో దొరికే ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. అరగజ అనేది చిన్న జెండుమాం సీసా లెక్క కూడా వస్తుంది, దాన్ని కూడా పెట్టుకోవచ్చు. అది 1 టైం పెట్టుకుంటే ఖతం అయిపోతుంది, అది జెండుమాం సీసాలనే వస్తుంది, చిన్నగా వస్తుంది, అది అరగజ అంటారు, ఇది అరగజ అంటారు. ఇది పెట్టుకోవడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడం, మన ఆరోగ్యపరంగా మంచిగా ఉండడం. ఇప్పుడు నేను కూడా ధరించుకున్నాను కదండి, ఈ బొట్టు పెట్టుకున్నాను. అందరేమో కుంకుమ గంధం పెట్టుకుంటారు, నాకు అదే ఇష్టం, నేను అదే పెట్టుకుంటా కాబట్టి నేను అదే పెట్టుకుంటా. తర్వాత గంధం పెట్టుకుంటా, లేదంటే నార్మల్గా విభూది పెట్టుకుంటా. అది మన ఎవరి స్టైల్, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు మార్చుకుంటారు కదా. తెల్ల జిల్లేడు, దానికి కొందరు తాయితాలు కడుతూ ఉంటారు. అవునండి, ఎందుకని? అంటే దాంట్లో శక్తి ఉంది కాబట్టి తెలిసిన వాళ్ళకు వాళ్ళు వేయి కట్టుకుంటారు. ఇక అంతే. చేతబడి అని కాదు, మనం చేతబడి చేయడానికి
అది తగలకుండా ఉండడానికి సేఫ్. ఇప్పుడు ఎవరైనా యుద్ధానికి పోయే ముందు మనం సేఫ్ సైడ్లో వెళ్ళిపోతాం కాబట్టి నార్మల్గా తెల్ల జిల్లేడు చెట్టు అనేది అది కొద్దిగా మూలిక తంత్ర విషయంలో కొద్దిగా పవర్ఫుల్ ఉంటుంది. మనం నార్మల్గా మనకు తెలిసిన విధంగా ఏంటంటే తెల్ల జిల్లేడు చెట్టు వేర్లు తీసుకొని మనం ఇంట్లో కానీ పెట్టుకోవడం, తాయితల్లో నింపి కట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీలో ఏమో వెళ్ళిపోవడము, మనము బలంగా మనం మంచితనానికి పోతుంటే చెడు ఎవరైనా చేసినా మనకు తగలకుండా అనే సేఫ్ సైడ్ తోటే అవి ప్రయోగాలు చేసుకుంటారండి. మీరు పాడిన పాటలలో ఇప్పుడు ఏదైనా ఒక పాట? అంటే నేను స్టార్టింగ్ మన సింగర్ లవణ్య ఉంది కదా, ఆ సింగర్ లవణ్య వాళ్ళ హస్బెండ్ లక్ష్మణ్ గౌడ్ అని వాళ్ళ చిన్నమ్మోళ్ళ ఇంట్లో నేను కళ్యాణం చేసినండి. కళ్యాణం చేస్తే ఆయన నాకు పరిచయం అయ్యిండు. నేను ఈ ఫీల్డ్కి యూట్యూబ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చినానే చెప్తున్నాండి. అయితే సింగర్ లవణ్య వాళ్ళ హస్బెండ్ లక్ష్మణ్, ఆ లక్ష్మణ్ అనేట ఆయనే వాళ్ళ చిన్నమ్మోళ్ళ ఇంట్లో నేను గజ్వేల్ దగ్గర పండుగ చేస్తుంటే అన్న నేను అడిగిన పలానా ఇట్లా మనం పండుగ చేస్తుంటే 2 days ఖచ్చితంగా ఉంటాం కదండి, ఈ రోజు ఉంటాం రేపు ఈవినింగ్ దాకా ఉంటాం, ఇవాళ మార్నింగ్ నుంచి. ఆ మాటలో ఆయన మనం పాడుతుంటే అన్న మీరు మంచిగా వాడుతున్నారు, ఇది చేస్తున్నారు, మరి పాట పాడవచ్చు కదా, చేసుకొని యూట్యూబ్ ఇట్లా పెట్టుకోవచ్చు కదా అని అంటే, అరే నాకు అంతకుముందు కూడా కొద్దిగా ఆలోచన ఈ పాటలు పాడి మస్తు చూస్తుండేదండి. చూసి నేను అరే ఇట్లా వాడితే బాగుంటుందేమో అనుకునేది. కానీ దానికి మనకి ఏదైనా ఒకటి కావాలంటే కాలం కలిసి రావాలి, ప్లస్ మనకు దానికి సంబంధించిన మనుషులు కూడా మనకు పరిచయం అయినప్పుడే మనం దేనికైనా వెళ్ళొచ్చండి. అయితే అనుకోకుండా దేవుడు చూపించినట్టు అతను నాకు కలిసినప్పుడు అన్నకి ఇట్లా పాడవచ్చు కదంటే, నా మనసులో ఉన్న మాట నువ్వు అడిగినావన్నా, నాకు ఎన్ని రోజుల నుంచో ఉన్నది చేద్దామని. ఒక అమౌంట్ గురించి వెనక ముందు నేను ఒక తక్కువనో ఎక్కువనో పెట్టుకుంటా కానీ చేద్దామని నాకు ఒక పాట రాస్తాను. ఎంబటే ఒక పాట రాసిన, ఫస్ట్ పాట చాలా పోయిందండి అది. ఆ పాట నేను యూట్యూబ్లో నేను ఛానల్ అప్పుడే పాడి ఆ పాటను యూట్యూబ్లో వేస్తే 2 years కింద ఒక రోజుకు 2 లక్షలు పోయింది పాట. ఒక్క 1 dayలో 2 lakhs వ్యూస్ పోయింది, 1 dayలోనే. అది నేను స్టార్టింగ్ రాయడం పాట అదే, నేను కొత్తగా పాడడం అదే, రాయడం అదే, 2 lakh పోయింది 1 dayలోనే. ఆ పాట ఇది. గంగా ఓ గంగా గంగా ఓ గంగా, ఈ ధరణి మీద నీకు ఎవరి సాయం అమ్మ గంగా ఓ గంగా. అయ్యా శివయ్యా అయ్యా శివయ్యా, ఈ ధరణి మొత్తం నేను నిండి ఉన్నానయ్యా అయ్యా శివయ్యా అని సింగర్ లవణ్య వాడింది. అంటే నేను రాసిన పాట సింగర్ లవణ్య, నేను ఇద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు ఉంటే నేను వాడిన. అంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే, ఈ గంగ దేవత ఉన్నది కదా, గంగ అంటే నీళ్లు, ఈ నీళ్ళతోటి ఎవరికి పని ఉన్నది ఈ ప్రపంచం మీద అని నేను అడిగిన, అన్ని రాస్తున్నట్టు. గంగ అని వ్యవసాయం అంటే ఈ సబ్బండ వర్ణాలకు నేను ఉన్న సంస్థానికి నేను ఉన్నాను. గంగా తర్వాత మళ్ళీ గంగా ఓ గంగా గంగా ఓ గంగా, ఏ విధంగా నీకు పూజ చేస్తావు అని ఇట్లా ఒకటి పాడుతుంటే నన్ను ప్రతి వాళ్ళు తొక్కేరు మొక్కేరు, నన్ను కలిసేరు గంగా అన్నట్టుగా మంచి కాన్సెప్ట్ బాగుంది. అప్పుడు 2 years కుందే పెద్ద పెద్ద ఛానల్స్, లక్షల వ్యూస్, లక్షల సబ్స్క్రైబ్ ఉన్న ఛానళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు, నాకు ఒక పాట రాయి, ఇది చాలా బాగుంది, మీరు ఎక్కడ ఉంటారు అని. నేను ఛానల్ పెట్టడం అదే, స్టార్టింగ్ అదే, దాన్ని రిలీజ్ చేయడం వల్ల ఒక 1 dayకి 2 lakh వ్యూస్ పోయింది. ఇట్లా మంచి రిజల్ట్ వచ్చింది. ఇక వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అది చేసినాం ఒక పట్టుదలతో చేయాలి అని. మళ్ళీ తర్వాత జోగుల వెంకటేష్ నేను కలిసి ఇంకో పాట పాడినాం. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో కొమరెల్లి మల్లయ్యకే ఉయ్యాల, కొమరెల్లి మల్లయ్యకే ఉయ్యాలో, ఐలేను మల్లయ్యకే ఉయ్యాల, ఐలేను మల్లయ్యకే ఉయ్యాలో, బండారు మల్లయ్యకే ఉయ్యాల, ఎర్ర గొర్రెల పాలు ఏడంగ బోనాలు, నల్ల గొర్రెల పాలు నడియాము సావాలు, కుకుడుగా దర్వాద మల్లన్న, నీ కుర్చి పీటలయ్యా మల్లన్న, రాతియ గిర్రెలాట మల్లన్న, తాటియే మాకులాట మల్లయ్య, ఎంత గొప్ప దేవుడమ్మా మల్లన్న, ఏసాటి గనరాడే మల్లన్న, అన్నలందరూ కూడి అరకాలు గట్టంగా అరకతో సక్కటి సాలైనాడమ్మా, అక్కలందరూ కూడి విత్తనాలయ్యంగా చిన్న చిన్న మొలకల్లా సిగురించినాడమ్మా, పువ్వుల పిందెల్లో ఉయ్యాలో మన దేవుడైనాడే ఉయ్యాల, దయగల్ల దేవుడమ్మా మల్లన్న, దండాలు ఎద్దుమయ్యా మల్లన్న అని నేనే రాసిన ఈ పాటకు. అంటే మీకు మొత్తానికి ఎంత టైం పట్టింది ఈ పాట రాయడానికి? అంటే టైం అంటే ఇవి మాకు రెగ్యులర్గా మేము వాడుతుంటాం కాబట్టి ఆ పదాలు అనేది మనకు ఇక తర్వాత దాన్ని జోడించడమే, ఎట్లా ఉండాలి, ఎట్లా జోడించాలి అనేది చూసుకొని మనము అదొకటి బాగుంటుంది అన్నట్టుగా అదొకటి రాసిన. ఒకప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీకు కొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. చాలా మంది అరే మావోడు ఆయన పలానా నందనరేష్ అంటే మావోడు అని చెప్పుకుంటారు ఇప్పుడు ఖచ్చితంగా. నందనరేష్ అంటే ఇక నాకు ఎందుకంటే నేను చేసేది ఒగ్గు అని పెట్టుకొని నేను, ఎందుకంటే మనం
మన ఒగ్గు అనేది అది పని. ఒగ్గు పూజారి అంటే అది పూజ ఆ విధానం పనిచేస్తాం కాబట్టి మనం ఒగ్గు పూజ. నా ఇంటి పేరు నంద, నా పేరు నరేష్. నేను ప్రతి ఒక్క దాంట్లో కూడా నంద నరేష్ అంటేనే తెలుసు, నంద నరేష్ అనే రాయించుకుంటా. ఒగ్గు పూజారి, నంద నరేష్ ఒగ్గు పూజారి అని పెట్టేసుకుంటాను. ఖచ్చితంగా నంద నరేష్ అంటే నార్మల్గా అందరికీ తెలుసు. ఆ తెలిసిన వాళ్ళలో కూడా పలానా ఇప్పుడు మా కులం దాంట్లో ఎట్లుంటుందండి, ఈడొక బీరప్ప పండుగ చేస్తున్నామంటే ఒక ఇంచుమించు 50 నుంచి 100 ఊర్ల నుంచి వస్తారు, 100 ఊర్ల గ్రామాల నుంచి వస్తారు, ఎక్కడెక్కడ వందలాది కిలోమీటర్ల నుంచి వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఎవరు అంటే నందుల పిల్లగా అంటే ఆయన ఓకే మాకు తెలుసు, మా బీర పండుగకు వచ్చిండు, ఆ బీర పండుగకు వచ్చిండు, ఆయన మాకు తెలుసు అని 90% అందరూ మనం గుర్తుపట్టే వాళ్ళే ఉంటారు. ఓకే, పాములు కళ్ళలోకి ఎందుకు వస్తుంటాయి? మనము ఇంట్లో మన పురాతనం ఎల్లమ్మ పండుగలు, పోచమ్మ పండుగలు ఇలాంటి చేసేవాళ్ళము మర్చిపోతే వాళ్ళు దేవుళ్ళ పూజలు చేయకుండా చేస్తే అలా కూడా పాములు కళ్ళకు వస్తాయండి. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందట సైనింగ్ ఆఫ్ కీర్తి.